నాన్న బేటా నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది నాన్న, చాలా సంతోషం. నేను వెళ్తున్నాను నాన్న. మీ ఆరోగ్యం జాగ్రత్త, మేము జాగ్రత్తగానే ఉంటాం, నువ్వు జాగ్రత్త. అరే తమ్ముడు, అన్నయ్య. నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న నేను చూసుకుంటా అన్నయ్య, మీరు దేశాన్ని చూసుకోండి. వెళ్ళొస్తా నాన్న. తమ్ముడు అన్నయ్య వస్తున్నారా? అమ్మా నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారా అన్నయ్య, తొందరగా వచ్చే. నిమిషం మాకు మళ్ళీ చేస్తా. మన దేశం కోసం పోరాడిన ప్రతి సైనికుడికి అంకితం. జై హింద్. ఈ 2025 మందు గిందు అన్ని మానేసి మంచి జాబ్ చేసుకుంటూ మా నాన్న చెప్పినట్లు ఇంకా. నాన్న నాకు జాబ్ వచ్చిందన్న, మీ పేరు నిలబెడుతున్నా, మంచి జాబ్ చేసుకుంటానన్నా. సరే, ఇప్పటి నుంచైనా మంచిగా ఉండు, మంచిగా జాబ్ చేసుకోవాలి. ఈ జాబ్ చేసి మా నాన్న పేరు నిలబెడతా. A few moments later. థ్యాంక్ యూ సార్. ఆహా ఎంత డబ్బు, ఎంత హ్యాపీ ఉందో ఈరోజు. అరే మా నాన్నకు ఫోన్ చేద్దాం. నాన్న బేటా నాకు శాలరీ వచ్చింది, మీకు ఏం తీసుకురమ్మంటారు? నాకేం వద్దు బేటా. అలా కాదు నాన్న, ఫస్ట్ శాలరీ మీకు ఏదైనా తీసుకురావాలనుంది. నాకేం వద్దు, అమ్మకు చిన్న గోల్డ్ తీసుకురా బేటా. సరే నాన్న. నాన్న బేటా అమ్మ కోసం చిన్న గోల్డ్ తీసుకురమ్మన్నావు కదా, ఇగో తీసుకొచ్చిన గోల్డ్. నాన్న గోల్డ్, చిన్న గోల్డ్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అమ్మయ్యా మొత్తానికైతే రెడీ అయిపోయాం. ఏదో మిస్ అవుతుంది, వాచ్. అయినా మనం వెళ్ళే టెంపుల్కి పెళ్లి చూపులకేం కాదు, ఈ పంచకొటి కాళ్ళ కింద పడుతుంది. ఓకే. దేవుడేంటి ఇంత పైకి ఉన్నాడు అంటే ఇప్పుడు ఇవన్నీ మెట్లెక్కాలా? సర్లే ఏం చేసాం, దేవుడే దిక్కు. అమ్మయ్యా మొత్తానికి ఎక్కేసా. స్వామి ఈసారన్నా M1 సబ్జెక్ట్ వచ్చేలా చూడు స్వామి. ఈసారి కనుక ఫెయిల్ అయ్యా అంటే మా నాన్న చేతికి చెప్పించి మీ గుడి ముందే కూర్చోబెడతాడు స్వామి. సరేగా వెళ్దాం. వెళ్ళొచ్చా నాన్న? చెప్పండి నాన్న. సరే. అమ్మయ్యా కోళ్ళ పందాలకి డబ్బులు సెట్. నా డబ్బులు ఎక్కడ అంటే ఇప్పుడు అంత కలనా? ఏరా రిజల్ట్ వచ్చిందట, ఏమైంది? అడిగేది నిన్నే. మళ్ళీ పోయింది నాన్న. నాకు తెలుసురా నీకే శాత కదని. అవును నాన్న, మొత్తం మీరు చేసారు కాబట్టి ఈరోజు నేను ఫెయిల్ అయిపోయాను, లేదంటే ఎప్పుడో పాస్ అయిపోతుండే. నాకు ఇష్టం లేని గ్రూప్ జాయిన్ చేశారు, నాకు ఇష్టం లేని తిండి తినమంటారు. ఆఖరికి మీకు లూజ్ అయిన పాయింట్లు నాకు ఇస్తున్నారు నాన్న. ఈ లూజ్ పాయింట్లు వేసుకోలేక చచ్చిపోతున్నా నాన్న. బయట నవ్వుతున్నారు నాన్న జనాలు. నాన్న చూడు నాన్న, నా చెయ్యి ఇప్పటికీ మీ చేతుల్లోనే ఉంది. అయినా నా జీవితమే మీ చేతుల్లో ఉన్నాక ఈ చెయ్యంత నాన్న. ఇడిచిన పోరా, నీకు నచ్చినట్టు ఉండిపో. నీ అవని నా జీవితం మొత్తం సంగనాగనక ఇప్పుడు పోరాను. అరే దత్తు, ఏంది నాన్న? ఎందుకెళ్ళి సామాన్ తీసుకురా పోరా. అరే పండగ రోజు కూడా ఏంది నాన్న పతంగి ఎగురేసుకోనియకుండా? అరే వీడు ఏ పని చెప్పినా చక్కగా చేయడు. నాన్నేంది ఇంకా రాలేడు? అసలు ఎక్కడికి వెళ్ళిను? ఇంకా రాలేడండి. సరే నేనే వెళ్ళి చూసేస్తా ఒకసారి. ఇలా చైనీస్ మంజా యూజ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. సో దయచేసి ఎవరు యూజ్ చేయకండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కూరగాయలు బాగున్నట్టున్నాయి ఇక్కడ. వీడియో చూస్తుంది. అరే మామ హాయ్ రా, నువ్వేంట్రా ఎక్కడున్నావు? అరే మామ బాగున్నావా? బానే ఉన్నా. నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా? ఏం చేస్తాం మామ, పొట్ట తిప్పాలి అంతే. నేను ముందే చెప్పినా కదరా, చదువుకోకపోతే లాస్ట్కి ఇది అవుతావని. అవును, ఇంతకు నువ్వేం జాబ్ చేస్తున్నావు మామ? నేనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా. నెలకు 15,000 వస్తాయి. నెలకు 15,000? ఓహో. నీకెంత వస్తాయిరా? నాకెంత వస్తాయి మామ? 3,000 అంతే. 3,000ఏనా?
నెలంతా పని చేస్తే 3000 నెలకు కాదురా రోజుకి. కొద్దిమేర 10 రూపాయలు కొద్దిమేర రావాలి ఏమవును కూర్చోమని చూసుకుంటా. నేను జేబులో రూపాయి లేదు, టైంకు మా బాబు కూడా లేకపోయే. నీకు దావత్ ఇట్లా వేసుకోవాలి ఐడియా. అరే మామ నువ్వే దావత్ ఎక్కడ ప్లాన్ చేసావు మరి? అవునా మందు మొత్తం నేను సెట్ చేస్తా. స్టఫ్కి మనిషికో 100 సెండ్ చేయండి కానీ నిజమా రాజేష్. A few moments later. టచ్ ఫెస్ట్ ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఇట్లా చేసుకోవాలి. ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు మీ ఎవరు సురేష్ గారు? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తూ నేను ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం చాపు చేసి ఉన్నది. అబ్బాయి మళ్ళీ బుగ్గ గన్ చేసిండే. హాయ్ రా, మీరేంటి ఇక్కడ? రీల్సా? స్కూల్ లేదా మీకు? ఓ సంక్రాంతి హాలిడేసా? సరే సరే రండి. ఏం సాంగ్ పెట్టాలరా? అక్క నీకోసం బింగో తీసుకొచ్చిన. అమ్మా వీడు మళ్ళీ తాగొచ్చిండే. తినే లేవులేదు. అమ్మకేం చెప్తున్నావు? అన్నా నీకు కన్నాలు గంట నీకు వస్తుందా? వస్తాయిరా. నీకెట్లా తెలుసు? నీ మొక్కని చూస్తేనే అర్థమవుతుందా నువ్వు పెద్ద కన్నాలు ఇష్టం అని. రే ఆగరా రే. అన్నా సారీ అన్న మజాక్ చేసిన అన్న. ఓ జోకా? సరే సర్లే రా కట్టిస్తా. ఏం లేదా కట్టేసుకోవాలి. ముందుగా 2 బొక్కలు పెట్టుకోవాలి. చూస్తున్నావా? మనసారి నేర్చుకో. ఇలా ఇంకో చూస్తాను నా పని అంతే. అరే డబ్బులు తీసుకొని పోరా నాయన. ఇంకోటి తెచ్చుకోపోతారా? నువ్వు చెప్పకు అనవసరంగా 100 బొక్క. అరే పతంగ మంచిగా ఎగిరేయాలి. అరే మంజూరు పట్టుకుంటారు. ఇప్పుడు కాట్ చేస్తాను ఇంకటి కాట్ చేస్తానా. అరే తమ్ముడు నీ పతంగ కొత్త కొత్తది. అరే అన్న నా పతంగ బొర్ల ఇప్పుడు చూడన్నా నీ పతంగ ఎట్లా కాట్ చేస్తానా? ఖాళీ కొమ్మ కాట్ చేస్తానా? రా నా చూసుకుందాం. రా 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 రా. తమ్ముడు ఏంటి వెనక్కి వెళ్తున్నాడు? కింద పడేలా ఉన్నాడే. అరే వెంటనే వెళ్ళి కాపాడాలి. తమ్ముడు తమ్ముడు ఆగరా. అరే పిచ్చాడు వారా. కింద పడితే పరిస్థితి ఏంట్రా? నీకేమన్నా అయితే మీ అమ్మాయి నాన్న ఏమవ్వాలరా? జర్రైతే పడుతుంటే కదరా. సరే ఇంటికెళ్ళు. సో గాయస్ చూసారు కదా, మీరు కూడా ఇట్లా చిన్న పిల్లలు ఉంటే కొంచెం చూస్తూ ఉండండి. పతంగి పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, అంతేగాని ప్రాణం పోతే తిరిగి రాలేదు. సో జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. అందరికి హ్యాపీ సంక్రాంతి. హాయ్ గైస్, ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.